సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో గల ప్రసిద్ధ శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ మరియు అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మధ్యలో ఇరువురు దేవేరులకు నిజానికి కావ్యం కాంతా సంహితమన్నారు. ఆభరణాలు అమ్మవార్లకే కావాలట. కనుక మరి అమ్మవారు శ్రీమతి కొండా సురేఖ గారు ఇరువురు దేవేరులకు కూడా బంగారు కిరీటములను చేయిస్తామని ఇప్పుడే మేము ఆదేశాలు షోడశోపచార పూజాం సమర్పయామి. శచీదేవి నమస్తుభ్యం వాసవ ప్రియ భామిని వివాహ భాగ్యమారోగ్యం నారాయణి నమస్తుభ్యం ప్రియ భామిని అమ్మవారు మాంగళ్య ధారణ సందర్భంగా మంగళగౌరి పూజను తెలుసుకోవాలి. భక్తులందరూ కూడా అర్చక స్వాములు మంగళ సూత్రాన్ని మీకందరికి దర్శింపజేస్తూ ఉన్నారు. మీకందరికీ కూడా శుభం కలగాలని మీ మనస్సులలో ఏ ఏ కోరికలు ఉన్నాయో అవి కోరుకుంటూ అమ్మవారికి ఇప్పుడు అయ్యవారు మీకందరికీ కూడా చక్కటి సౌభాగ్యము, చక్కటి సంతానము, భర్తతో అనురాగము, సుఖ దాంపత్యము, మీ వివాహ కాలంలో జరిగినటువంటి ఏవైనా దోషాలున్నా కూడా ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవాలు అత్యంత విజయవంతమవుతున్నాయి. వారికి కూడా ఒకసారి ఆశీర్వదిస్తూ ఇప్పుడు మాంగళ్య సూత్ర ధారణ బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారు